ఖాళీ కడుపుతో మద్యం తాగడం సరైనదేనా? శరీరానికి ఏమవుతుంది? చాలామందికి మద్యం సేవించడం అలవాటుగా ఉంటుంది. కొందరైతే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతోనే మందు సీసాను నోటికి పెడతారు. మద్యం సేవించే అలవాటు కారణంగా వీరు భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అనేక మందికి ఖాళీ కడుపుతో మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అయితే కడుపులో ఏమీ ఆహారం లేనప్పుడు మద్యం తాగితే సరిగ్గా ఏమవుతుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మనం ఏదైనా ఆహారం తిన్నప్పుడు లేదా ద్రవ పదార్థం తాగినప్పుడు అది అనవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళ్తుంది. ఆ తర్వాత కడుపులోకి ప్రేగులలో ఆ ఆహారంపై ప్రక్రియ జరుగుతుంది. చివరకు ఆ ఆహారం రక్త నాళాల ద్వారా రక్తంలోకి శోషించబడుతుంది. కడుపులో ఆహారం లేనప్పుడు మద్యం సేవించినట్లయితే అది అన్నవాహిక ద్వారా నేరుగా కడుపులోకి వెళుతుంది. కడుపులో ఆహారం లేకపోవడం వల్ల శరీరం ఆ మద్యాన్ని త్వరగా ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది. ఫలితంగా తాగిన మద్యం త్వరగా రక్తంలోకి శోషించబడుతుంది. అందుకే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో మద్యం సేవించడం వల్ల చాలామందికి త్వరగా మత్తు ఎక్కుతుంది. మత్తు త్వరగా ఎక్కడం వల్ల వ్యక్తికి కళ్ళు తిరగడం, నడవడానికి ఇబ్బంది పడడం, సరిగా మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఖాళీ కడుపుతో మద్యం సేవించినట్లయితే తదుపరి కొన్ని నిమిషాలలోనే మత్తు అవహిస్తుంది. ఫలితంగా వాంతులు మరియు వికారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎప్పుడు ఖాళీ కడుపుతో మద్యం సేవించడం ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతారు. చాలామందికి ఖాళీ కడుపుతోనే మద్యం సేవించే అలవాటు పడుతుంది. ఆ తర్వాత అలాంటి వ్యక్తులకు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. వాస్తవానికి మద్యం సేవించడం తప్పు అయినప్పటికీ మీరు మద్యం సేవించినట్లయితే దానిని ఖాళీ కడుపుతో తీసుకోకూడదని సలహా ఇస్తారు.